నియోజకవర్గం మధిరకు వచ్చినంత ఆనందంగా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. నమ్మిన వ్యక్తి కోసం ఏ స్థాయికైనా వెళ్లి కొట్లాడగల వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని భట్టి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేశామని, రైతు బంధుని కూడా విడుదల వారీగా అందజేస్తున్నామని తెలిపారు. దేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమని, కావున పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని భట్టి కోరారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ప్రజాపక్షపాతిగా ప్రజా సమస్యలపై మీరు ప్రత్యక్ష సాక్షిగా విన్న ఆనాడు భట్టి విక్రమార్క గారు గౌరవం చేసిన పోరాటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అది చరిత్రలో ఉంచుకోదు. మళ్ళీ ఈ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డ తర్వాత కూడా ఒక ప్రాంతీయ పార్టీ అధికార దుర్వినియోగం, అహంకారంతో, డబ్బుతో ఎన్నో రకాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ సేవలు ఉత్సాహపరచడమే కాకుండా ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎంతో కృషి చేసి మనందరికీ ఈరోజు ఆపద్ బాంధవులాగా నాకు అత్యంత సన్నిహితుడుగా ఒక సోదర భావంలాగా ఉన్న భట్టి విక్రమార్క గారు మొట్టమొదటిసారి మన పాదయాత్ర చేసి మనందరినీ కూడా పార్టీని కూడా రక్షించిన వ్యక్తి రోజు మొట్టమొదటిసారి మునుగోడు గడ్డ మీద కాలు పెట్టి రావడం మన అదృష్టం. మీరు ఒక్కసారి అందరూ చెప్పబోతూ గట్టిగా తప్పనిసరిగా రాజగోపాల్ రెడ్డి గారికి మంచి భవిష్యత్తు ఉంది, మంచి భవిష్యత్తు ఉంది. మంచి భవిష్యత్తు ఉంది. ఆయనకి వచ్చేటువంటి ఆ భవిష్యత్తు మొత్తం మీకోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన సమయాన్ని ఇచ్చింది. కాబట్టి తప్పనిసరిగా ఆయన సంకల్పం గొప్పది కాబట్టి ఆ భగవంతుడు కూడా విన్నట్టు ఉండి ప్రోత్సహిస్తాడు. మేమందరం కూడా మీరు అత్యంత ఆదరాభిమానంతో ఆయన గెలిపించి శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారణమైనటువంటి మీ అందరూ కూడా భవిష్యత్తులో మంచి శుభవార్త కూడా మీరు ఈ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నటువంటి సోదరులు మరి మీ అందరికీ తెలిసిందే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యువజన కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి మిత్రుడు. వారిని రాజగోపాల్